హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ సరు. మా ఫ్రెండ్ పీసీ అప్లై చేయడానికి తోడుగా నన్ను కాలేజ్కి రమ్మందని కాలేజ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాను. నేను ఎప్పుడు కాలేజ్కి వెళ్ళినా మా డాడీ నన్ను రైల్వే స్టేషన్ వరకు డ్రాప్ చేస్తారు. ఇవాళ లేవడమే నేను చాలా లేట్గా లేచాను. సో రైల్వే స్టేషన్లో ట్రైన్ ఉంటుందో లేదో కూడా తెలీదు. చాలా లేట్ అయిపోయింది. సో ఫాస్ట్గా వెళ్తున్నాం. ట్రైన్ యాప్లో చూస్తే చాలా దగ్గరలో ఉంది ట్రైన్, బట్ రీచ్ అవుతామో లేదో తెలియదు. రోజు ఇంట్లో లేట్గా లేవడం అలవాటు అయిపోయింది అసలు. రేపటి నుంచి అలా అయినా ఫాస్ట్గా మార్నింగ్ 6కే లేచేసి అన్ని వర్క్స్ చేసేసుకోవాలి. రోజు అలానే అనుకుంటాం, కానీ అవుతాయా ఏంటి? ఇదే మా బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ కూడా మాకు చాలా దగ్గర. ఆల్మోస్ట్ వచ్చేసాం, బట్ ట్రైన్ ఉంటుందో లేదో చూద్దాం. ఎప్పుడు ఇలానే లాస్ట్ మినిట్లో వెళ్తాను. నేను వచ్చేసాను రైల్వే స్టేషన్కి, బట్ బ్యాడ్ లక్, ట్రైన్ జస్ట్ మిస్ గైస్. జస్ట్ నేను వచ్చే ముందే వెళ్ళిపోయిందంట. వందే భారత్ ట్రైన్ వెళ్తుంది చూడండి. ట్రైన్ మిస్ కాబట్టి ఇంకా బస్కే వెళ్ళాలి. నేనైతే 5 minutes ముందే లేస్తే నీ సొమ్మేమైనా పోతుందా అని మా డాడీ తిట్టడం స్టార్ట్ చేశారు. ఏదేమైనా ఫైనల్గా నన్ను బస్ స్టాప్కి అయితే డ్రాప్ చేశారు. చాలాసేపు వెయిట్ చేసాం బస్ కోసం, బట్ బస్ చాలా అంటే చాలా లేట్గా వచ్చింది. మా డాడీకి ఏమో షాప్కి చాలా లేట్ అయిపోతుంది. అయినా కానీ నన్ను బస్ ఎక్కించే వరకు మా డాడీ వెయిట్ చేసి ఉండి అప్పుడు వెళ్ళారు. ఇది కాలేజ్కి వెళ్ళే టైమింగ్స్ కదా, సో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. ఫైనలీ బస్ వచ్చింది చూడండి గైస్. నాతో పాటు ఒక ఆంటీ అంకుల్ కూడా ఎక్కారు నా స్టాప్లో. బస్ అయితే చాలా ఖాళీగానే ఉంది, కానీ నాకు విండో సీట్ అయితే దొరకలేదు. మాది ఆదిత్య కాలేజ్, సో నేనైతే సామర్లకోటలో దిగి అక్కడి నుంచి మళ్ళీ వేరే బస్ ఎక్కాలి. ఫైనలీ నాకు విండో సీట్ దొరికింది. కానీ నాకు బస్ కంటే ట్రైన్ అంటేనే చాలా ఇష్టం. బికాజ్ మనం చుట్టే ఉండే ఎన్విరాన్మెంట్ని ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో చూడాలంటే ట్రైన్లో మాత్రమే పాసిబుల్. బస్లో అంతగా ఏం అనిపించదు. సామర్లకోట బస్ స్టాప్ చూడండి, ఫుల్ రష్గా ఉంది. ఇంక ఇలా అయితే నేను బస్ ఎక్కినట్టే. సో ఇంక నేను ఆటోకి వెళ్దామని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. ఫస్ట్ పెద్దాపురం వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేరే ఆటో ఎక్కాను, ఎందుకంటే డైరెక్ట్గా తక్కువ ఉంటాయి. ఇదే పెద్దాపురం. ఇక్కడ అమ్మవారి జాతర చాలా బాగా జరిగిద్దంట. ఇదే మరుడమ్మ తల్లి టెంపుల్. సో నేను పెద్దాపురంలో దిగేసి వేరే ఆటో ఎక్కాను కాలేజ్కి. మధ్యలో ఆంటీలు ముచ్చట్లు అయితే అమ్మో. వచ్చేసాం. ఇదే మా కాలేజ్. ఏంటో గైస్, చాలా డేస్ తర్వాత కాలేజ్ని చూస్తే ఆ ఫీలే వేరుంది. నేను వీడియో తీస్తుంటే అందరూ విచిత్రంగా చూస్తున్నారు. చాలా ఆక్వర్డ్గా ఉంది, బట్ మన పని మనదే కదా. మా కాలేజ్ చాలా పెద్దది. బయట గేట్ నుంచి లోపల మెయిన్ గేట్ వరకు నడిచి వెళ్ళాలంటే అమ్మో దేవుడు కనిపిస్తాడు గైస్. కానీ వెళ్ళే వే మాత్రం చాలా బాగుంటుంది, గ్రీన్గా. అసలు ఇలాంటి ఎన్విరాన్మెంట్ అనేది అంత ఎక్కువగా ఎక్కడా ఉండదు. కాలేజెస్ దగ్గర మెయిన్లీ ఇంత గ్రీనిష్గా ఎక్కడా ఉండదు. ఆ కాలేజ్ చాలా బాగుంటుంది గైస్. పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దది. అండ్ ఇక్కడ నుంచి మెయిన్ గేట్ వచ్చేసాం. అండ్ మా కాలేజ్ యూనివర్సిటీ అయింది, ఆదిత్య యూనివర్సిటీ. ఇక్కడ నుంచి మా క్యాంపస్కి నడిచి వెళ్ళాలంటే అది పెద్ద టాస్క్ గైస్. స్టార్టింగ్లోనే మాకు టీ హబ్ ఉంటుంది అండ్ ఇది షార్ట్ కట్. ఇక్కడ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని చూస్తున్నాను. యాక్చువల్లీ బ్లూ కలర్ ఫ్లవర్స్తో భలే ఉండేది. ఇది రీమోడలింగ్ చేయడానికి ఏమైనా తీసారేమో. ఇది షార్ట్ కట్, సో ఇలా వెళ్తే చాలా దగ్గరగా ఉంటుంది. కొంచెం దగ్గర, చాలా దగ్గర ఏం కాదు. మా ఫ్రెండ్ ఎప్పుడో వచ్చేసి నా కోసం వెయిట్ చేస్తుంది. కనిపిస్తుంది చూడండి. చూసిన ఆనందంలో వీడియో కూడా షేక్ చేసుకుంటూ తీసుకెళ్ళాను గైస్. మీట్ మై ఫ్రెండ్ దివ్య. ఇక్కడ నుంచి మేము ఇద్దరం ఇంకా మా క్యాంపస్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇది కాటన్ భవన్. ఫస్ట్ క్యాంపస్లో ఒక బ్లాక్ కాటన్ భవన్ అండ్ మెయిన్ అదే. అండ్ ఫస్ట్ క్యాంపస్లో వేరే బ్లాక్ వచ్చి కేఎల్ రావు భవన్ అండ్ బిల్ గేట్స్ భవన్. కొత్తగా రతన్ టాటా భవన్ కూడా పెట్టారు అండ్ చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి గైస్. అది ప్రాజెక్ట్ అంట.
అండ్ ఇది గ్లోబ్ అండ్ దిస్ ఇస్ ద కేఎల్ భవన్. ఇక్కడ ట్రిపుల్ స్టూడెంట్స్ ఉంటారు అండ్ వీళ్ళకి రిప్రజెంట్ చేస్తూ ఇన్నోవేటివ్గా ఇక్కడ ఒక రోబోట్ ఉంటుంది చూడండి. ఇదే ఆ రోబోట్ చూడండి, భలే తిరుగుతుంది అండ్ ఇన్నోవేటివ్గా భలే తయారు చేశారు దాన్ని. ఇది ఇండియన్ ఫ్లాగ్ గైస్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ బాల్ క్యాంటీన్. మోస్ట్లీ క్లాసెస్లో కంటే ఎక్కువ ఇక్కడే ఉంటారు అందరూ. ఇక్కడ నుంచి క్యాంటీన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి లైన్గా. అండ్ జిరాక్స్ షాప్ అండ్ స్టేషనరీ అన్నీ దొరుకుతాయి గైస్ కాలేజ్లోనే మాకు. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ పోస్టర్ చూపిస్తాను చూడండి, ఎడ్డీ నెంబర్ 1 తేజస్విని. బట్ షీ ఈజ్ వెరీ టాలెంటెడ్, అమెజాన్లో జాబ్ క్రాక్ చేసింది. అండ్ దిస్ ఈజ్ అవర్ క్యాంటీన్స్. ఇంకా మా లైఫ్ అంతా ఇక్కడే ఉంటుంది. వీడెవడో హీరోలో వెళ్తున్నాడు. అండ్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ బాల్ క్యాంటీన్. క్లాసెస్లో కంటే ఎక్కువ అందరూ క్యాంటీన్స్ దగ్గరే ఉంటారు. ఇది అప్పుడప్పుడు కనిపించే మా ఆదిత్య వెహికల్. అండ్ దిస్ ఈస్ అవర్ క్యాంపస్, సెకండ్ క్యాంపస్. చాలా మెమరీస్ ఉన్నాయి మాకు ఇక్కడ, మా క్లాస్ అందరికీ. బీటెక్ అంటేనే ఫ్రెండ్స్ అండ్ ఆ ఫ్రెండ్స్తో ఉండే మెమరీస్ అయితే అస్సలు మర్చిపోలేం. కాలేజ్లో ఉన్నంతసేపు ఎప్పుడైపోతుందా కాలేజ్ అనిపిస్తుంది. బట్ వన్స్ కాలేజ్ అయిపోయాక చాలా మిస్ అవుతాం గైస్. దోస్ వర్ ద గోల్డెన్ డేస్ దట్ విల్ నెవర్ కమ్ బ్యాక్ ఇన్ అవర్ లైఫ్. మరి మా క్యాంపస్కి వెళ్ళకుండా నేను వేరే క్యాంపస్కి వెళ్తున్నాను ఏంటా అని చూస్తున్నారా? ఐటీ డిపార్ట్మెంట్ని 3rd క్యాంపస్కి షిఫ్ట్ చేశారు గైస్. యూనివర్సిటీ చేసినాక మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది కాలేజ్ అంతా. 2nd క్యాంపస్ అండ్ 3rd క్యాంపస్ కలిపి సింగిల్ క్యాంపస్ చేశారు. అండ్ ఈచ్ బ్లాక్ ఈచ్ డిపార్ట్మెంట్ చేసేసారు. అండ్ ఇది వన్ ఆఫ్ ది బస్ గ్రౌండ్. అండ్ ఇక్కడ ఒకే ఒక ఫ్రూట్ షాప్ ఉండిద్ది. డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తే చేశారు, మాకు మాత్రం ఫుడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇదైతే. ఎగ్జాక్ట్ క్యాంటీన్ పక్కకే మా డిపార్ట్మెంట్ షిఫ్ట్ చేసేసారు, అదైతే చాలా హ్యాపీ మాకు. దిస్ ద 3rd క్యాంపస్, బట్ 2 కంబైన్ చేసేసారు 2nd క్యాంపస్. ఇంకా ఇది కూడా మేము కట్టే ఫీజెస్తోనే వీళ్ళు కుబేర్లు అయిపోయారు. సో కుబేర్నే ఫ్రంట్ పెట్టేశారు చూడండి. క్లాసెస్ అవుతున్న టైంలో వెళ్ళాం కదా, సో ఎవ్వరూ బయట లేరు, అంతా భలే పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ మెకానికల్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇదే క్యాంటీన్కి వెళ్ళే రూట్. బట్ ఇంకా ఇప్పుడు క్యాంటీన్కి వెళ్ళే రూట్ అని అనుకోదు, ఇది మాకు డిపార్ట్మెంట్కి వెళ్ళే రూట్ అయిపోయింది. ఇక్కడికే షిఫ్ట్ చేశారు మా డిపార్ట్మెంట్ని. బట్ ఓకే, బాగుంది. కానీ ఇక్కడికంటే 2nd క్యాంపస్లో ఉన్నప్పుడే చాలా బాగుండేది మాది. ఇదే మా రైస్ క్యాంటీన్. పార్టీస్కి మిస్ అవ్వకుండా వచ్చేది ఇక్కడికే. మా ఫ్రెండ్కి జిరాక్స్ కావాలంటే శాక్కి వచ్చాం మేము. ఇదొక స్టార్టప్ గైస్, బట్ చాలా బాగా క్లిక్ అయింది మా కాలేజ్లో. ఏదైనా గిఫ్ట్స్ రెడీ చేయించుకోవాలన్నా అండ్ జిరాక్సెస్కి బైండింగ్స్కి అన్నిటికీ ఉంటుంది. సో మా పని అయిపోయింది గైస్. ఇంకా మా హెచ్ఓడి సార్తో సిగ్నేచర్స్ అన్నీ చేయించుకుని మళ్ళీ ఎగ్జామినేషన్ సెల్కి వెళ్ళాము. మా పాత క్యాంపస్కి వచ్చేసాము. అండ్ ఇక్కడే మాకు చాలా మెమరీస్ ఉంటాయి. మా బ్లాక్కి ముందు ఒక పార్క్ అండ్ పక్కన ఒక పార్క్ ఉంటుంది. ఇదే వుడెన్ పార్క్ అండ్ మ్యాంగో గార్డెన్ కూడా చూపిస్తాను మీకు. సో ఇంకా ఇక్కడ కూడా మా పని చూసేసుకుని పీసీకి అప్లై చేసి ఇంటికి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ మా ఫ్రెండ్ చెల్లి ఫంక్షన్ ఉంది, సో తను రమ్మందని ఇంకా అక్కడికి స్టార్ట్ అయ్యాం. వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎప్పటికి వస్తామో ఏంటో ఈ కాలేజ్కి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దిస్ ఈజ్ మై కాలేజ్. చైర్మన్ సార్ చూసారంటే కొడతారేమో నా కాలేజ్ అంటున్నాను. ఇది ఆయన కాలేజీ, బట్ నేను చదువుకున్న కాలేజ్ ఆదిత్య యూనివర్సిటీ. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం మా ఫ్రెండ్ చెల్లి ఫంక్షన్కి. బట్ నాకు నా ఫ్రెండ్కి ఇద్దరికి తెలియదు అడ్రస్, సో మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాం. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్ బాయ్ ఆదిత్య. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ. ఆటో కోసం వెయిటింగ్ మేము, కానీ ఒక్క ఆటో కూడా రావట్లేదు. ఎండమండింగ్ చెమట్ పుట్టింగ్ అన్నట్టుంది మా సిచ్యువేషన్. ఫైనలీ పెద్దాపురం వచ్చాం. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఆటో తీసుకుని జగ్గంపేటకి వెళ్ళాం. దారిలో ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ చిన్నప్పుడు తిన్న ప్యాకెట్స్ కనిపించాయి.
అండ్ ఈ వెజిటేబుల్స్ కూడా చూడండి భలే లైన్గా పెట్టారు, ఆర్గనైజ్డ్గా పెట్టారు చూడండి. భలే ఉన్నాయి చూడ్డానికి అయితే ఇవి. ఫైనల్లీ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్ మమ్మల్ని రిసీవ్ చేసుకుంది. ఫంక్షన్ మొత్తం ఇదే చేస్తున్నట్టు తెగ హడావుడి చేస్తుంది. మేము ఫ్రెష్ అవ్వడానికని రూమ్స్కి తీసుకెళ్ళింది మమ్మల్ని. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాం. కానీ చాలా భయం వేసింది లోపలికి వెళ్ళడానికి అందరూ ఉండడం వల్ల. సో లాస్ట్లో కూర్చొని చూసాం మేము ఫంక్షన్. నెక్స్ట్ ఫుడ్ తినడానికి తీసుకెళ్ళింది. చాలా బాగా చూసుకుంది మమ్మల్ని అయితే. మంచి బిర్యానీ పెట్టారు గైస్. ఫుల్గా తినేసి స్టార్ట్ అయిపోయాం ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి. మాకు గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. సామర్లకోట వరకు బస్ ఎక్కేసి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి వచ్చేసాను ఇంటికి. డైలీ ఇంట్లో కూర్చుంటూ చాలా బోర్ కొడుతుంది. సో అలా ఒక్కరోజు బయటకు వెళ్ళి వచ్చేసరికి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. కానీ ఒక్కరోజు తిరిగినందుకే చాలా వీక్ అయిపోయాను. ఇలా అయితే ఫ్యూచర్లో నేను వరల్డ్ టూర్ ఎలా వేయగలను చెప్పండి మీరే. మార్నింగ్ ట్రైన్ మిస్ అయ్యాను కదా, ఇప్పుడు మాత్రం మిస్ అవ్వలేదు. చక్కగా మా డాడీని వచ్చామన్నాను, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. ఫైనల్లీ ఒక కసాటా స్లైస్ తీసుకుని ఈ డేని ఎండ్ చేస్తాను. That's all about this video guys. Please don't forget to like, share and subscribe to Vlogs with Saru.